రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద నల్లమల ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేరుకొని స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన 40 మంది భక్తులు వరద నీరులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పోలీస్ రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడకు పంపించి భక్తులను సురక్షితంగా ట్రాక్టర్ల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. గిద్దలూరు నియోజకవర్గంలో గుండ్లగమ్మ వాగు, జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని రాకపోకలు కొనసాగించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. గుండ్లగమ్మ ఉధృతంగా ప్రవహించడం వలన రంగస్వామి టెంపుల్కు పోయినటువంటి భక్తులు 40 మంది అక్కడ భగవంతుని దగ్గర టెంపుల్ దగ్గర చిక్కుకుపోవడం జరిగింది. నాకు తెలిసిన వెంటనే రెవెన్యూ వారిని, అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్, SICA వారిని, అలాగే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అక్కడికి పోయి అక్కడికి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ని చేయడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత 40 మంది భక్తులని ఈ ట్రాక్టర్కి తాళ్లు పెట్టి అక్కడి నుంచి అటువైపు నుంచి ఇటువైపు తీసుకొని 40 మంది భక్తుల్ని సురక్షితంగా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల మూలాన వాగులు, వంకలు అన్నీ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. జంపలేరు కూడా వస్తూ ఉంది, సగిలేరు కూడా ఇప్పుడు దిగువబెట్ట వరకు వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను గిద్దలూరు నియోజకవర్గ ప్రజల్ని, ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండవలసిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, అధికారులు ఏదైతే ఈ విషయాన్ని తెలిసిన వెంటనే వారు అక్కడికి పోయి అక్కడికి వారందరినీ కూడా రక్షించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఇటువంటి ఏమున్నా కూడా నేను అధికారులతో మాట్లాడాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను, పోలీసు వారికి కూడా చెప్పాను. ఇప్పుడు గిద్దలూరుకు సంబంధించి CI గారికి కూడా నేను చెప్పాను. సగిలేరు వచ్చేటట్టయితే శ్రీనివాస సింహ లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా రాత్రులు మీరు పర్యవేక్షించండి, అప్రమత్తం చేయండి. ప్రజల్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించేలాగా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు కూడా నేను వారికి తెలియజెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క తుఫాను గుండా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు గుండా మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నీటి యొక్క వాగులు, వంకలు వస్తున్న ద్వారా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండవలసిందిగా కోరుతూ, మరి ఒక్కసారి భక్తులకి ఈ 40 మందిని మనకి సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన అధికారులందరినీ, అన్ని డిపార్ట్మెంట్స్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.